హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. చికెన్ అండ్ గోంగూర అండి. చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం, వచ్చేయండి. ముందుగా గ్యాస్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. సో ఆయిల్ వేడైన తర్వాత మంచిగా ఫ్రెష్గా రెడీ చేసుకున్న గోంగూర వేయండి. గోంగూర చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి, పురుగులు ఉంటాయి. అవుట్ సైడ్ మాత్రం అసలు గోంగూర రెసిపీస్ తినొద్దు. వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో మనకు తెలియదు కదా. సో ఇంట్లో అయితే మనం చాలా జాగ్రత్తగా చూస్తాం. నాకైతే కనీసం 1 అవర్ పడుతుందండి ఒక కట్టను బాగు చేయాలంటే. ఆకుకూరలు చాలా జాగ్రత్తగా బాగు చేయాలండి. ఓకే అండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం ఒక బౌల్లో తీసేసుకుందాం. అదే కడాయిలో వేడైన తర్వాత బిర్యానీ ఆయిల్ తీసుకోండి. చెక్క అండ్ లవంగ మొగ్గలు ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అండి. ఆనియన్స్ 2 పెద్ద సైజు ఆనియన్స్ త్వరగా కుక్ అవ్వాలంటే ఇందులో సాల్ట్ అలాగే పచ్చిమిర్చి అండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేస్తున్నానండి. సో యాడ్ చేసేసి మీరు ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇవి త్వరగా కుక్ అవుతాయండి. ఎప్పుడైనా సరే ఆనియన్స్ త్వరగా కుక్ అవ్వాలన్నా, ఆయిల్ తక్కువ సరిపోవాలన్నా కూడా మనం ఖచ్చితంగా ఇలా సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా కుక్ అయిపోతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, జింజర్ గార్లిక్ పేస్ట్. సో పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోండి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం చికెన్ యాడ్ చేసుకుందాం. సో చికెన్ మొత్తం వేసిన తర్వాత కలిపేసుకోవాలండి. నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఒక పెద్ద సైజు గోంగూర కట్టకి 1/2 కిలో చికెన్ సరిపోతుందండి. సో మొత్తం కూడా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. పసుపు వేసి ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి. సో కలిపేసుకొని పైన లిడ్ పెట్టేస్తే సో చికెన్ అనేది బాయిల్ అవుతుందండి. సో అందులోంచి వాటర్ వస్తుంది కదా. సో ఆ వాటర్ మొత్తం కూడా సో ఎగిరే వరకు కూడా ఉంచాలండి. మొత్తం కూడా వాటరు డ్రై అయిపోవాలన్నమాట. ఇలా మగ్గేటప్పటికి ఆల్మోస్ట్ పీసెస్ అనేవి కుక్ అయిపోతాయండి. చూసారు కదా. సో కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులో గోంగూర యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలండి. ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ అండి, హోమ్మేడ్ ఇంట్లో తయారు చేసింది. సో ఇందులో నేను గసగసాలు, యాలుకలు, లవంగాలు, చెక్క కలిపి ప్రిపేర్ చేసుకున్నది. సో ఆ పౌడర్ వేసాను. అది కలిపేసుకున్న తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. సో వాటర్ తీసుకొని మొత్తం కలిపేసి పైన లిడ్ పెట్టేసుకోవడమేనండి. అంతేనండి. సో ఇలా ఆయిల్ అనేది బయటకు వచ్చే వరకు కూడా మనం దీన్ని సో బాయిల్ అవనివ్వాలి. చూసారు కదా. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. సో ఎలా ఉందో కామెంట్ చేయాలి. చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేయండి. మరి అస్సలు ఆలస్యం చేయొద్దు. ఒక బౌల్లో తీసేసుకుందామండి. ఎమ్మీ గోంగూర చికెన్ రెడీ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.